మిడిల్ ఈస్ట్ వార్లో క్షిపణుల మోత మోగుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే ఇరాన్ మాత్రం రూట్ మార్చింది. డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి 18 అంతర్జాతీయ సంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించిన ఇరాన్ అటాక్ చేసి చూపించింది. టెక్ కంపెనీలు టార్గెట్ చేస్తామని ప్రకటించిన 24 గంటల్లోనే ఆ పని ప్రారంభించింది. బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్పై తాము దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇరాన్ చేపట్టిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా 90వ విడతలోని 3వ దశలో ఈ దాడి జరిగింది. ఇక బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ సెంటర్పై దాడి చేశామని ప్రకటించిన కొద్దిసేపటికే దుబాయ్లోని ఒరాకిల్ డేటా సెంటర్ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అమెరికాకు చెందిన కీలక మౌలిక సదుపాయాలపై ప్రతీకార చర్యల్లో భాగంగానే ఈ దాడి జరిపినట్టుగా పేర్కొంది. అయితే ఈ దాడి వార్తలను దుబాయ్ సర్కార్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ వాదనల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇక ఇరాన్లో విషాదం చోటు చేసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని కరాజ్ ప్రాంతంలో ఉన్న కీలకమైన వంతెనను అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి దినోత్సవం సంబరాల్లో మునిగిపోయిన వేళ ఈ భారీ వంతెనపై దాడి జరిగింది. నిర్మాణంలో ఉన్నటువంటి B1 వంతెనను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 95 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్లోని అతిపెద్ద వంతెన ధ్వంసమైందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ముందు ఇంకా చాలా జరగబోతోందంటూ హెచ్చరించారు. ఇరాన్లోని అతిపెద్ద వంతెన కూలిపోయిందని, అది ఎప్పటికీ ఉపయోగపడుతుందని కూడా పేర్కొన్నారు. ఇంకా ముందు చాలా జరగబోతున్నట్టుగా పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్పై యెమెన్ దాడి చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యెమెన్ నుంచి ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం ఇది 4వ సారి.